అరే మామ చంద్రాయురా, ఎందుకు వచ్చిందా? రేపు బొడిగేరా? ఓహో, అర్థమైంది. రేపు బొడిగ దావత్కా? అవు మళ్ళా నీ చెంది ఎంతనో చెప్పు. రాసుకో, 20 రూపాయలు. నీ అబ్బా, పోయిన వారమేమో 10 ఇచ్చినావు, ఇప్పుడేమో 20 అంటున్నావు. మందేమో లొట్టలు తాగుతావు. నా దగ్గర ఇంతే ఉన్నాయిరా, మళ్ళా వారం ఇస్తా కానీరా. ఎందుకు పిచ్చమైనవిరా? నువ్వు మళ్ళీ ఇస్తా అంటే నేను నమ్మాలనా? తూ నీ బతుకు. అరే రాజశేఖర్, నీ చెంది ఎంతనో చెప్పురా. నాది 150, రాసుకోరా. నువ్వేరా మన గ్యాంగులో అంత కొంత పైసలు ఇచ్చేది, అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం. సరే కానీ నాకు మాత్రం స్టప్లోకి 2 బట్టల ప్యాకెట్లు, 2 చిప్స్ ప్యాకెట్లు, 2 మురుమురే ప్యాకెట్లు, 1 పాపడ్ ప్యాకెట్, చావులు మొత్తం అయిపోయినాక 2 సోనీలు. నీ అబ్బా, నువ్వు ఇచ్చిన పైసలు మొత్తం స్టప్ అయిపోతారా? మందు వెళ్దామన్నావురా? మీ తాత ఇస్తాడా? నాకైతే తెలియదురా, అవన్నీ స్టప్లో తెస్తేనే నేను చెందిస్తా, లేకపోతే ఇయ్య. తెస్తా, తేక చేస్తానా? అట్టున్నారు కదల్లా మీరు. సరే ఏం చేస్తావు? అరే వినోద్, నువ్వెంత ఇస్తావురా? అరే మామ, ఈ వారం నెయ్యి నువ్వు ఇయ్యరా, మళ్ళా వారం నెయ్యి నేను ఇస్తా. అసలు నీకు చెంది ఇచ్చిన ముఖం నారు ఎప్పుడన్నా? నువ్వు మళ్ళీ ఇస్తా అంటే నేను నమ్మన్నావురా? నీ మీద ఒట్టురా మామ, మళ్ళా వారం ఖచ్చితంగా ఇస్తారా నెయ్యి? అంటే నేను జల్దీ కావాలన్నావురా? నన్ను కొట్టిస్తున్నావు. అయినా నిన్న అడిగిన చూడు, నా చెప్పబట్టి నేను కొట్టుకోవాలరా? సి రాసుకోరా, 5 రూపాయలు. నీ చెంది ఎంత చెప్పురా. నీ అబ్బా, 5 రూపాయలకి ఏమొస్తుందిరా? ఒక చిప్స్ ప్యాకెట్ రాదు. నేను మందు తాగగలరా? మందు తాగకుంటే ఏం రా, మాకన్నా ఎక్కువ చిప్స్ తింటావు. తెచ్చిందంట 90% నువ్వే తినేస్తావు కడు. చిప్స్ ప్యాకెట్ ఒకటే రా, చాలురా, ఎక్క తినరా నేను? అంతా సరే కానీ రే ప్రశాంత్, నువ్వెంత రాసినా వచ్చిందా? నీకంటే ఎక్కడ రాసినారా నేను? అదేరా, ఎంత రాసినావు అంటున్నా. 3 జంబో గ్లాసులు, 1 కారా ప్యాకెట్. అరే, అందరు కలిసి కొట్టుండ్రా.